అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అలాగే 4 మీడియం సైజ్ టొమాటో, బాదం, కోకోనట్, కొంచెం కొత్తిమీర, కాజు, గసగసాలు. సో ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇక్కడ నేను కోకోనట్ వేస్తున్నానండి. నెక్స్ట్ బాదం, నెక్స్ట్ జీడిపప్పు. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇది వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి చల్లబడిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నెక్స్ట్ గసగసాలు. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఇవన్నీ ఒక పౌడర్లా చేసుకోవాలండి. చూడండి, ఇలా రావాలండి స్మూత్గా. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇది వరకు ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని ఇవి కూడా పైన పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇవి కూడా పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ కూడా ఇలా స్మూత్గా రావాలండి. నెక్స్ట్ టొమాటో యాడ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ మూత పెట్టి ఇవి కూడా పేస్ట్లా రెడీ చేయాలండి, టమాటా పేస్ట్లా. చూడండి, టమాటాలంతా ఇలా రావాలండి, టమాటా పేస్ట్లా రావాలి స్మూత్గా. నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేస్తున్నానండి. అలాగే బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఒక గరిటె తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. నెక్స్ట్ బాగా కలబెడుతూ ఉండాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలండి. బాగా ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇవి కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా రావాలి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ వేసిన తర్వాత ఇలా ఒక గరిటె తీసుకొని చికెన్ అంతా బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ మరొకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్, పసుపు వేసాం కదా, ఇవంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి,
చికెన్ మాత్రం ఉంది ఇప్పుడు. చూడండి ఇలా రావాలండి. చికెన్లో వాటర్ అంతా వెళ్ళాయి కదా. నెక్స్ట్ టమాటా పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. టమాటా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలంతా. నెక్స్ట్ మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గరిటె తీసుకొని ఇలా బాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వరకు మనం రెడీ చేసుకునే పౌడర్ ఉంది కదా, అదంతా ఇప్పుడు వేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ విలాచి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొరియండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వేడి వాటర్ 1/2 గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ వద్దు అనుకుంటే అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి నెక్స్ట్ మరొక గంజి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరొకసారి అంతా మిక్స్ చేయాలండి. చూడండి ఫైనల్లీ గ్రేవీ అంతా ఎలా రెడీ అయిందో ఇలా రావాలండి. చికెన్ గ్రేవీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో చికెన్ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.